మిత్రులారా, రిటైర్ అయ్యాక మనకు ఎంత గ్రాడ్యుటీ వస్తుంది, మన బేసిక్ పే ప్రకారము మనకు ఎంత పెన్షన్ వస్తుంది అనే ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు కదా. గ్రాడ్యుటీని సిపిఎస్ ఓపీఎస్ ఎంప్లాయీస్కి ఎలా లెక్కిస్తారు, ఓపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఎలా లెక్కిస్తారు అనే వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా చూడని వారుంటే తప్పకుండా చూడండి, అందరికీ షేర్ చేయండి. మిత్రులారా, ఈ వీడియోలో మనము అతి ముఖ్యమైన కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే మనకు వచ్చినటువంటి పెన్షన్లో 40% మనము గవర్నమెంట్కు అమ్ముకుంటే మనకు ఎంత డబ్బు ఖచ్చితంగా వస్తుందో, ఈ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ను ఎలా లెక్కిస్తారో అనే అతి ముఖ్యమైన విషయము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఒక ఉద్యోగి 28 years సర్వీసు పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్నాడు. అతని చివరి నెల బేసిక్ పే 88,510 అనుకుందాం. అతడు 40% పెన్షన్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ 40% అమ్ముకుంటే అతనికి గవర్నమెంట్ తక్షణమే ఎంత డబ్బు చెల్లిస్తుంది? చూడండి, దీనికి కూడా ఓ లెక్క, ఓ ఫార్ములా ఉంది. చాలా ఈజీ ఫార్ములా, అర్థం చేసుకునే ప్రయత్నము చేయండి. కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ పెన్షన్ ఇంటూ 40% ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ ఫ్యాక్టర్. అరే, అన్నీ తెలుసు కానీ ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, దీని కహాని ఏంది అని అనుకుంటున్నారా? నిజమే, 40% పెన్షన్ అమ్ముకునేటప్పుడు ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది లేకుండా అసలు మనము కమ్యుటేషనే చేయరాదు. ఏ ఏజ్ వారికి ఎంత కమ్యుటేషన్ ఫ్యాక్టర్ వర్తిస్తుందో ఈ టేబుల్లో ఉంది, చూసి అర్థం చేసుకోండి. మనము తెలంగాణలో 61 సంవత్సరాలకు రిటైర్ అవుతున్నాము కాబట్టి ఏజ్ను బట్టి ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుంది. 61 సంవత్సరాలకు రిటైర్ అవుతున్నాము కాబట్టి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 62 సంవత్సరాలకు ఎంత ఫ్యాక్టర్ ఉందో దానితో లెక్కించాలి. చూడండి, 62 సంవత్సరాలకు ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ 8.093 ఉంది. ఇప్పుడు ఈ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 44,255 ఇంటూ 40% ఇంటూ 12 ఇంటూ 8.093, 62 years ఫ్యాక్టర్. 44,255 ఇంటూ 40% ఈజ్ ఈక్వల్ టు 17,702 అంటే 17,702. ఈ 17,702ను 12తో గుణిస్తే 2,12,424 వస్తుంది. ఈ 2,12,424ను 8.093తో గుణిస్తే 17,19,147 రూపాయలు వస్తుంది. 17,19,147 రూపీస్. అంటే ఈ ఉద్యోగి అతని 40% పెన్షన్ 17,702 రూపాయలు తక్షణమే అంటే ఇప్పుడే గవర్నమెంట్కు అమ్ముకుంటే అతనికి వచ్చేది 17,19,147. అందుకే అంటారు కదా, రిటైర్ అయిన తర్వాత డబ్బు ఎక్కువ వస్తుంది అంటే ఆ ఎక్కువ అనేది గిదే. ఆ ఎక్కువ ఏం కాదు, మనం ఉన్నదాన్ని మనము మన పెన్షన్ తగ్గించుకొని మనం 40% అమ్ముకుంటున్నాము, అదే ఎక్కువ. దాన్నే మనము ఎక్కువ అని అనుకుంటాము. ఇది కమ్యుటేషన్ ఆఫ్ 40% పెన్షన్ లెక్క. అందరికీ అర్థమైంది అనుకుంటా. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి ముఖ్యమైనటువంటి ఈ వీడియోను ప్రతి ఉద్యోగికి చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి. మరొక అతి ముఖ్యమైన సమాచారంతో మీ ముందు ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.